తెలుగు వన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాదరంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వేదిక మీదకి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం. మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సవినీయంగా కోరుతున్నాం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరూ మన సాంప్రదాయబద్ధంగా జ్యోతిని వెలిగించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్ళవలసిందిగా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ కొంచెం మేళాలు ఆపితే మన కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ ఇది. సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఒక సంస్థ పదం ఇది. అరచేతిలో సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్న నేటి తరం ఆలోచనలో 2.5 దశాబ్దాలు ముందుగానే ఊహించి దానికి రూపమిచ్చిన తీరు అందరికీ తెలియాల్సిన సంకల్పంతో తెచ్చినటువంటి ఆలోచన ఇది విజయాలు భవిష్యత్తుకి మరింత స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటూ అసలు తెలుగు వన్కి నాంది ప్రస్థానం ఒక కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడానికి కారణమైనటువంటి శ్రీ కంటమనేని రవి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగు వన్, వారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి చిన్నజీవి స్వామి వారికి ప్రణామాలు చెప్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా యందు చూపించినటువంటి ఈ ప్రేమని ఎన్నటికీ మరవలేము. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు, రఘురామకృష్ణరాజు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే కంబంపాటి రామ్మోహన్ రావు గారు, మురళీమోహన్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, తనికెళ్ళ భరణి గారు, వేణుగోపాలాచారి గారు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ ప్రస్థానం సాగించింది 1999లో భారతదేశంలో
ఇంటర్నెట్ అనేది ఇంకా అప్పుడే పురుడు పోసుకున్న సమయంలో ఒక వ్యక్తి స్ఫూర్తితో హైదరాబాదులో అప్పుడే మొగ్గగా ఉన్నటువంటి ఐటీ పరిశ్రమకి విత్తనాలు నాటారు. ఒక విజనరీ లీడర్ మై ఐడల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆ రోజు ఇక్కడ ఈ సిటీలో ఐటీ విత్తనం నాటినప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిందో, అప్పటి వరకు టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్న నేను కూడా ఒక వ్యాపారవేత్తగా మొదలు పెట్టాలని చెప్పి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఆ రోజు తీసుకున్న నిర్ణయం నేను ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని అప్పటి నుంచి తెలుగు వన్లో ఒకప్పుడు బ్రాడ్బ్యాండ్ అంటే యుఎస్లో 384 kbps, ఆ రోజుల్లోనే ఎక్కడా కూడా ప్రపంచంలో ఇంటర్నెట్ తప్పించి వేరేటువంటి తెలుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేని సమయంలో ఒక తెలుగు వన్లో ఆడియో, వీడియో, టెక్స్ట్ అన్ని ఫార్మాట్స్లోనూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇంటాంజిబుల్ విల్ బి డెలివర్డ్ త్రూ నెట్ అని చెప్పి నమ్మి ఆ దృక్పథంతోనే మొదలుపెట్టి ఈనాడు 25 వసంతాలు పూర్తి చేసుకుని యావరేజ్ లైఫ్ ఆఫ్ ఎనీ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా ఈ 17 years. ఆ ఆబ్స్టికల్ కూడా దాటి 25 ఏళ్లకు వచ్చి కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో, బిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ఇవాళ ముందుకు సాగుతున్న మాకు ఇవాళ ఆశీర్వదించడానికి మీరందరూ పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసి మాకు ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దోస్ హూ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ. ముఖ్యంగా మా ఇన్వెస్టర్స్ అండ్ మై పార్ట్నర్ సోమశేఖర్, విజయ్ మల్లంపాటి, విషి దాసరి, లేట్ శివబాబు, ప్రసాద్ నిమ్మగడ్డ గారు, ప్రకాష్ నిమ్మగడ్డ, బమిడిపాటి రామ్మూర్తి అండ్ మల్లిక్, అండ్ our investors and board of directors who are with me in the thick and thin of the business. చూసాం, ఎన్నో ఆటుపోట్లు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం. అన్నిటినీ అధిగమించి ఇవాళ ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం మా స్టాఫ్, మా టీమ్ లీడ్స్, వీళ్ళందరి సహకారంతో స్టార్ట్ చేసాం. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఫీల్డ్లో, ఇంటర్నెట్ రంగంలో ఈ 25 ఏళ్లలో మేము ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు సుమారు 998 మంది ఎక్స్ ఎంప్లాయీస్. మా దగ్గర ఉన్నవాళ్ళు ఒక 250 మంది వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు. ఇంతమందికి ఈ కొత్త ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ముందుకు పంపించి ఇవాళ ప్రపంచం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా సరే మా తెలుగు వన్ ఎంప్లాయీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దేశంలో కనిపిస్తారు. ప్రతి దేశంలోనూ తెలుగు వన్కి ఒక గుర్తింపు ఉంది. ఇవన్నీ పాసిబుల్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ వాస్ క్రియేటెడ్ హియర్. ఇవన్నీ చూస్తున్నప్పుడు